చేతుల అనుగ్రహించు దేవా మమ్ము అనుగ్రహించు. అంతా దుఃఖము అంతము సేయగదయ్యా శబరివాస. అంతా మోక్షము అనుగ్రహించు నీ చేతుల అనుగ్రహించు దేవా. అసలు అలాగా ఆ బాల్యంలో పెదనాన్నతో నాన్నతో ఊళ్ళో వాళ్ళతో అలాగా స్వామి దిందకతో అయ్యప్ప దిందకతో స్వామి దిందకతో అసలు ఏంటి అసలు ఆ మంగళవాద్యాలు ఏంటి, ఆ ఇరుముళ్ళు ఏంటి, ఊరంతా తిరగడం ఏంటి, అసలు అది మళ్ళీ వచ్చే రోజులే చెప్పు. ఇప్పుడు కూడా ఉంది కానీ అంత తెగిలేదు కదా. ఏదో ఆ రోజులు వస్తాయి చెప్పు, ఆ రోజులు వస్తాయా? ఎంత ఎంత ఎన్ని పెట్టినా రావు కదా ఆ బాల్యం, ఆ అనుభూతి. అయ్యో ఎంత ఇచ్చారో కదా నాన్న. అప్పుడప్పుడు ఈ సెల్ ఫోన్లో వింటూ ఉంటాను. ఏంటంటే ఒక అయ్యప్ప పాట, అన్నీ బాగుంటాయి, అందులో ఒకటి అదేంటంటే శబరిమలను స్వర్ణ చంద్రోదయం భక్త రక్షకుని సన్నిధి అభిషేకం గోపాల బాలకుని అభిషేకం భక్తితో పాడుకుందాం హృదయములా శబరిమలను స్వర్ణ చంద్రోదయం. ఎంత ఉందో, ఎంత ఇచ్చారో నాన్న, ఎంత ఇచ్చారో కదా. ఐదుగారి పుణ్యం, ఆ భాగ్యం, గోపాలస్వామి పుణ్యం ఎంత పెడితే వస్తుంది చెప్పు. ఆ కృతజ్ఞత ఎప్పుడు భగవంతుని వేడుకుంటూ ఉంటాను. స్వామి అందరితో పాటు ఇది వెళ్ళిపోతుంది ఎప్పుడో, ఇది పడిపోయే లోపల నువ్వెందుకు పంపావు, అది నెరవేర్చితే చాలు అని. ఎంత చేస్తే భగవంతుడు రుణం తీరుతుంది కదా, ఎంత చేస్తే తీరుతుంది. ఎన్ని అనుభూతులు, ఎన్నాళ్ళు చెప్పు. 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి కదా, 35 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఈ అనుభూతులన్నీ మనం వెనక్కి తెచ్చుకుంటామంటే అవన్నీ నాన్న ఇవ్వబట్టేనా, వెనకాల అమ్మ పెద్దమ్మ ఉండబట్టేనా? ఎంత భాగ్యం అది, ఎంత భాగ్యం అది. మనం ఎంత పొంగిపోవాలి. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప దాగతి నీవేరా మమ్ము బ్రోవగ ఇకరారా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నాగతి నీవేరా మమ్ము బ్రోవగ ఇకరారా. కన్నులుండి నిన్ను కావలేకపోతి మనసులోన నిన్ను మరువలేకపోతి. అలా ఎన్ని 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 ఆ జేసుదాస్ గారి పుణ్యమాని ఎంత ఆనందం ఇచ్చారు, ఎంత అనుభూతి ఇచ్చారు. మొన్న ఎవరికో చెప్పాను, ఆయన పెద్దోడైపోతున్నాడు, ఒక్కసారి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాలి. మహానుభావుడు కదా. ఆ బాల్యం ఇంత మధురంగా ఉండిపోయిందంటే ఆయన గొంతే కదా. ఘంటసాల గారి పుణ్యం, ఆయన పుణ్యం. ఏమిటి ఈ జీవితం మళ్ళీ వస్తుందా? ఎన్నిసార్లు ఇరుముడు కట్టారు ఇక్కడ. ముడుపు మూట తల మీద పెట్టుకొని శరణం శరణంటూ పాడుతూ వచ్చేవు. మోక్షమియ్యి ముక్తినియ్యి మోక్షమియ్యి ముక్తినియ్యి నడిచేటి భక్తులకు అభయమి. మోక్షమియ్యి ముక్తినియ్యి వచ్చేటి భక్తులకు అభయమి. ఓ అయ్య మా అయ్య పెద్దయ్యరో శరణు 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 శరణు. స్వాములో పంబదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల శరణంటూ పడి వచ్చేరు స్వామి. అసలు శతకోటి భక్తులు
ఎంత ఇచ్చారు రెండు మూడు సార్లు అయినా వెళ్ళు. నేను అయ్యో అది ఇంకా అసలు చెప్పలేము. నాతో ఎన్ని చెప్పేవారో. అలాగే తిరుపతిలో మా గురుస్వామి గారు ఇప్పటికీ ఉన్నారు ఆయన. చంద్రమౌళి గారు నేను కలిశాను వారిని శివరాత్రికి వెళ్ళినప్పుడు 3-4 ఏళ్ళకి వెళ్ళారు. ఆ బుక్ కూడా వచ్చేది కదా, శబర వైభవం ఏదో పుస్తకం. ఇవన్నీ ఎంతో ఎంతో మనకి భగవంతుడు మన యందు ఇచ్చాడు. నేనేం చెప్తానంటే, ఆదిశంకర్లు చెప్పిన, రామానుజులు చెప్పిన, మధ్వాచార్యులు చెప్పిన, పెద్దనాన్నో నాన్నో ఎవరు చెప్పినా మనం మర్చిపోకుండా ఈ జన్మని స్మరణ ద్వారా గడపాలి. స్మరణ ఎప్పుడూ నామస్మరణ ధన్యోపాయం. ఎప్పుడు రాలిపోతాము కదా, ఎవరి చేతిలో ఉంది చెప్పు? ఎలా వెళ్ళిపోవాలి? మన చేతిలో లేదే, మన చేతిలో లేదు కదా. అలా వెళ్ళిపోతున్నారే, మన కళ్ళ ముందు కాలిపోతున్నారే, మన కళ్ళ ముందు బూడిదైపోతున్నారే. ఇంకా మనం కాలాన్ని వ్యర్థం చేస్తే మనం మరి బుద్ధిమంతులమేనా? మనం తెలివైన వాళ్ళమేనా? అయ్యో, ఒకరి తర్వాత ఒకరు ఫోటోల్లోకి వచ్చేస్తున్నారే, ఫోటోలకి దండలు పడిపోతున్నాయే. మన తోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సాటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తోడబుట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. మనం ఏం కట్టుకుపోతాం? అందుకని తెలివిగా బుద్ధిగా నామస్మరణ చేయాలి. టీవీకి స్వస్తి చెప్పాలి, టీకి స్వస్తి చెప్పాలి, ఇంద్రియాలకి స్వస్తి చెప్పాలి. నామం చెయ్యండి. నామం ఒక్కటే రక్షిస్తుంది. మంత్రం ఇది ఒక్కటే. మంత్రం చెప్పండి, నేను ఇంకా బయలుదేరుతాను. నన్ను చెప్పండి. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇదొక్కటి ఎప్పుడూ చేస్తూ ఉండు. మంత్రం అదొక్కటే రక్షిస్తుంది. ఇల్లు కానీ, ధనం కానీ, బంగారం కానీ ఆవిడేం పట్టుకెళ్ళలేదు కదా. కాబట్టి మనం పట్టుకెళ్ళలేం. కాబట్టి తెలివిగా ఇప్పుడున్న ఈ కొంచెం సమయమైనా తెలివిగా ఉండాలి. ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ, ఇలా కిటికీలోని చూస్తూ ఆ చెట్లు చూస్తున్నాను. నేను ఇక్కడ తులసమ్మని చూస్తున్నాను. ఈ ప్రాంగణం, ఈ ప్రశాంతత, ఇదంతా పాడుపడిపోయి ఉండొచ్చు. కానీ అదిగో పక్షులు, చెట్లు, దాని మీద పక్షుల కోకోవలో ఈ ప్రశాంతత, ఇది అనుభవించాలి. ఈ ప్రశాంతతని మనం ఆస్వాదించాలి. తులసమ్మ తల్లికి జై. అందుకని మంత్రం చెప్తూ ఉండండి, అదొక్కటే రక్షిస్తుంది. అది మర్చిపోవద్దు. మంత్రాధీనం జగత్సర్వం. అంతే. దైవం మంత్రానికి ఆధీనం.